హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే రీసెంట్గా మై వెయిట్ లాస్ట్ వీడియో అని చేశాను కదా, దాని కింద ఎక్కువగా వచ్చిన నాకు కామెంట్స్ ఏంటంటే థైరాయిడ్ రిలేటెడే వచ్చాయండి. థైరాయిడ్ గురించి సపరేట్గా వీడియో చేయమని అయితే అడిగారు అందరూ. అంటే థైరాయిడ్ ఉన్నప్పుడు ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, అలాగే థైరాయిడ్ వల్ల లావ్ అయిపోతాము, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని అయితే నాకు కామెంట్ చేశారండి. అన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇస్తాను. అలాగే ఈ వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అసలు థైరాయిడ్ ఎందుకు వస్తుందంటే అయోడిన్ లోపం వల్ల వస్తుంది, వంశ పారంపర్యం వల్ల వస్తుంది, స్ట్రెస్ ఎక్కువగా ఉంటే వస్తుంది, అలాగే ఆటో ఇమ్యూన్ సిస్టమ్ వల్ల వస్తుంది. ఇవైతే మెయిన్ రీజన్స్ అండి థైరాయిడ్ రావడానికి. థైరాయిడ్ వచ్చిన తర్వాత మనకి చాలా మార్పులు అయితే వస్తాయి కదా బాడీలో. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ T3, T4, TSH అనే టెస్టులు 6 నెలలకు ఒకసారి కంపల్సరిగా చేయించుకోవాలి. అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదండి. అలాగే ట్యాబ్లెట్ వేయడం అయితే అస్సలు మానేయకూడదు. రోజు ఉదయం పరిగడుపున మాత్రమే ట్యాబ్లెట్ వేసుకోవాలి. ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత 30 నుంచి 40 నిమిషాల వరకు ఎటువంటి ఫుడ్స్ తీసుకోకూడదు. లిక్విడ్స్ తీసుకోవచ్చు కానీ ఫుడ్ అయితే ఎటువంటి ఫుడ్ తీసుకోకూడదండి. అయితే చాలా మంది ఏం చేస్తారంటే థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటారు, అది ఎవరికి డాక్టర్కి చూపించరు. లెవెల్స్ కొంచెం తగ్గాయి అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళంతట వాళ్ళే ట్యాబ్లెట్ మానేయడము, అలాగే వాళ్ళంతట వాళ్ళే నిర్ణయాలు తీసుకోవడం అలా చూస్తూ ఉన్నాను, వింటూ ఉన్నాను కూడా చాలా మందిని. అసలు థైరాయిడ్ అనేది మనకి హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అని 2 రకాలు ఉంటుంది. హైపోథైరాయిడ్ వచ్చిన తర్వాత లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్ అసలు మానడానికి వీలైతే లేదు. ఎందుకు అంటే అది వేస్తేనే మనకి డే గడుస్తుంది అనమాట. అందుకని చెప్పేసి అది అస్సలు మానకూడదండి. ఫస్ట్ మీరు టెస్టులు చేయించుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ రిపోర్ట్ చూపించండి. ఆ ఎంజీ తక్కువ లేదా ఎక్కువ పెంచడం జరుగుతుంది తప్ప పూర్తిగా మానేయమని ఏ డాక్టర్ సలహా ఇవ్వడండి మోస్ట్లీ. అది స్టార్టింగ్ అయితేనే. ఒకవేళ మీకు స్టార్టింగ్ 12 mg ఆ రేంజ్లో ఉన్నప్పుడు మాత్రం కంట్రోల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది మేబీ. కానీ ఒక్కసారి ట్యాబ్లెట్ పవర్ పెరుగుతూ అంటే 25 mg, 50 mg, 60 అలా పెరుగుతూ పోతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు అసలు ట్యాబ్లెట్ మానేయకూడదు అస్సలు. ఇదైతే ముఖ్యమైన జాగ్రత్త అండి, అందరూ పాటించాల్సింది, గుర్తుంచుకోవాల్సింది. అలాగే ఇప్పుడు ఫుడ్ విషయానికి వస్తే థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా లో కొలెస్ట్రాల్, లో షుగర్, లో కార్బోహైడ్రేట్, ఈ 3 అంటే వాళ్ళ డైట్లో కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్న ఫుడ్స్ని ఎంచుకోవాలి, కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా తీసుకోవాలి, షుగర్ ఉన్న ఫుడ్స్ని కూడా అవాయిడ్ చేసేయాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 3 బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు చూసుకోవాలి. హై ఫైబర్ ఫుడ్, హై ప్రోటీన్ ఫుడ్ అయితే తినాలి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ మరీ ఎక్కువగా అయితే ఏమీ లేవు, కొన్ని రకాల ఫుడ్స్ మాత్రమే ఉన్నాయి. అవి ఏంటి అంటే క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకలీ, తృణధాన్యాలు, అలాగే పాలకూర, ఇంకా సోయా ప్రొడక్ట్స్. వీటిని కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మితంగా తినండి. అంటే వారానికి ఒక్కసారి తిన్నారంటే ప్రాబ్లం ఏమీ లేదండి. అంతేకాని వారానికి 2-3 సార్లు మాకు ఇష్టం కాబట్టి వండుకొని తిన్నాము అని అయితే చెయ్యొద్దు. కానీ రెగ్యులర్గా వాటిని మన ఫుడ్స్లో ఇంక్లూడ్ చేసుకోవద్దు. వారానికి ఒకసారి తింటే నో ప్రాబ్లం, ఏదైనా కూడా మనకి ఎటువంటి హాని చెయ్యవు. సెలీనియం ఇంకా జింక్ అధికంగా ఉన్న పదార్థాలు మన థైరాయిడ్ గ్లాండ్ని రిపేర్ చేస్తాయి, అంటే మంచిగా చేస్తాయి. కాబట్టి అవి ఎందులో ఉంటాయి అంటే సెలీనియం, జింక్ రిచ్ ఫుడ్స్ ఏంటి అంటే బ్రెజిల్ నట్స్ అని ఉంటాయండి, అందులో ఉంటాయి. అలాగే సీ ఫుడ్లో ఉంటుంది. అలాగే నాటుకోళ్ళు అంటారు కదా, నాటుది ఏదైనా, నాటుకోడి కానీ నాటు మటన్ కానీ అందులో ఉంటుంది, ఎగ్స్లో ఉంటుంది. అలాగే పంప్కిన్ సీడ్స్ని కూడా మన ఆహారంలో భాగంగా చేర్చుకోవాలండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు వాటిని కూడా చక్కగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకోండి, రోజు 1 స్పూన్ తినండి. ఇలాంటి వాటిని మీ ఆహారంలో భాగంగా చేర్చుకోండి. అలాగే అసలు థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఫుడ్స్ తినాలి అంటే మార్నింగ్ లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీలు, దోశలు, గారెలు, పూరీలు అలాంటివి అస్సలు తినకూడదండి. అలా తినకుండా చక్కగా చపాతి, రాగి జావా, జొన్న జావా,
అలాగే జొన్న సంకటి, రాగి సంకటి, అలాగే ఓట్స్ మీల్, అలాంటిది ఏదైనా లైట్ ఫుడ్ తీసుకోండి. అలాగే ఇంకోటి ఏంటంటే థైరాయిడ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మన కొలెస్ట్రాల్ లెవెల్స్ తొందరగా పెరిగే ఛాన్స్ ఉంటాయి. ఇది ఆటో ఇమ్యూన్ సిస్టమ్ కాబట్టి కొలెస్ట్రాల్ లెవెల్స్, ఇంకా ఇంకొకటి మనకి షుగర్, ఈ రెండు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి. అందుకని గ్లూటెన్ ఉన్న ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి. అందుకని చెప్పేసి షుగర్ ప్రొడక్ట్స్ని, స్వీట్స్ అలాంటి వాటిని దూరంగా ఉంచాలి. మైదా ప్రొడక్ట్స్, పాస్తా, పిజ్జా, అలాగే బ్రెడ్ అలాంటివి బ్రేక్ఫాస్ట్లో అస్సలు తీసుకోకూడదు. ఆఫ్టర్నూన్ వచ్చేసి వీలైనంత వరకు కుదిరితే చక్కగా బ్రౌన్ రైస్ 1 కప్పు పెట్టుకోండి. ఎక్కువగా డీప్ ఫ్రై చేసిన కూరలు కాకుండా ఉడకపెట్టిన కూరలు, అంటే ఆయిల్ తక్కువగా వేసుకొని వండే కూరలు తినడానికి ట్రై చేయండి. అలాగే పప్పులు, అలాంటి పన్నీర్ కానీ, రాజ్మా కానీ, కాబూలీ శనగలు కానీ, ప్రోటీన్ ఉన్న ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటితో కర్రీ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి ఎటువంటి ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చండి. యాపిల్, ఆరెంజ్, దానిమ్మ, బత్తాయి, అన్ని ఏదైనా, వాటర్ మిలాను, ఏదైనా కానీ తీసుకోవచ్చు. చక్కగా అవి తీసుకోండి ఈవినింగ్ స్నాక్స్లో. అలాగే మీరు కావాలనుకుంటే నైట్ కూడా చాలా లైట్ ఫుడ్ తినండి. సాధ్యమైనంత వరకు మీ డిన్నర్ని 7-7:30 లోపు ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. బరువు ఎక్కువగా ఉంటే వాకింగ్ అన్నది కంపల్సరిగా చేయాలి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు వాకింగ్ అన్నది కంపల్సరిగా చేయాలండి. మీకు ఏ డాక్టర్ అయినా అదే సజెషన్ ఇస్తారు. హైపోథైరాయిడ్లో మన ప్రమేయం లేకుండా బాడీ అదుపు తప్పిపోతుంది. నిజం చెప్పాలంటే మనకి తెలియకుండానే ఓవర్ వెయిట్ అయిపోతూ ఉంటాము. కాబట్టి అటువంటప్పుడు మనం మన థైరాయిడ్ లెవెల్స్ని చెక్ చేయించుకుంటూ ఉండాలి. అలాగే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాపర్గా ఏది చేసినా ప్రాపర్గా ఉండాలి. టైంకి లెగాలి, టైంకి తినాలి, టైంకి నిద్రపోవాలి. ఈ 3 చేస్తే మీకు ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి. కావాలంటే మీరు తప్పకుండా ఇవి ఫాలో అయ్యి చూడండి. మీకు ఒకవేళ థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్ అవ్వకపోయినా, లేకపోతే లావు తగ్గకపోయినా నాకు కామెంట్ చేయండి. తప్పకుండా మీ అందరికీ నేను రిప్లై ఇస్తానండి. నేనైతే ఇవన్నీ చేసుకొని నేను 87 to 62 kgsకి వచ్చానండి. మాటలు కాదు, అంటే 1 సంవత్సర కాలాన్ని నేను పూర్తిగా వదిలేశాను. నాకు ఇష్టమైనవన్నీ తినడానికి అన్నీ వదిలేశాను. డీప్ ఫ్రైస్ కానీ, అలాగే ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ కానీ అవన్నీ వదిలేయాలండి. అలాగే మంచిగా తక్కువ కొలెస్ట్రాల్, తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్ని తీసుకోండి. చక్కగా పాటించండి, హెల్దీగా ఉండండి. అయితే ఎక్కువగా ఓట్స్లో మనకి ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది కాబట్టి ఓట్స్తో చేసుకోవడానికి ట్రై చేయండి. మీ బ్రేక్ఫాస్ట్లు కూడా వారంలో 3 రోజులు ఓట్స్ తినడానికి ట్రై చేయండి. మిగిలిన 3 రోజులు వేరే రకంగా ప్లాన్ చేసుకోండి. నా ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి, షార్ట్స్లో కూడా రెసిపీస్ ఉన్నాయి. తప్పకుండా వాటిని ఫాలో అవ్వండి. అలాగే మల్టీగ్రెయిన్ చపాతీ తినడానికి ట్రై చేయండి. నైట్ రోజు కూడా చక్కగా మల్టీగ్రెయిన్ అన్నీ కలిపి పట్టించుకోండి పిండి. దానితో చపాతీ పుల్కా చేసుకొని తినండి వితౌట్ ఆయిల్. కావాలంటే అది కూడా ఉందండి నా ఛానల్లో, ఆ వీడియో కూడా ఉంది. నేను పిండి ఎలా తయారు చేసుకుంటాను అది కూడా ఉంది. అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ రిపీటెడ్ చేయట్లేదండి. మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసినట్లయితే ఉంటుంది. అలాగే నేను త్వరలో ప్లేలిస్ట్ అయితే చేస్తానండి. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు చక్కగా అందుబాటులో ఉంటాయి. మీరు నా వీడియోస్ చూసినట్లయితే నేను నా వీడియోస్లో మీకు అన్ని టిప్స్ చెప్తానే ఉంటాను. ఏదో డైలీ వ్లాగ్స్ కదా అని చెప్పేసి మీరు అస్సలు స్కిప్ చేయొద్దు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో మొత్తం చూడండి. నేను లంచ్ ఏం చేస్తున్నాను, బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నాను, డిన్నర్ ఏం చేస్తున్నాను మీకు తెలుస్తుంది. మనకి థైరాయిడ్ రాకుండా ఉండాలంటే చక్కగా ప్రాపర్గా స్లీప్ ఉండాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి, సరైన వ్యాయామం ఉండాలండి. అలాగే ప్రాపర్గా మన ఆహార నియమాలు అయితే ఉండాలి. ఈ 4 పాటించినట్లయితే మన ముందు భవిష్యత్ తరాలకి ఈ థైరాయిడ్ అనే మహమ్మారి వెళ్లకుండా ఉంటుంది. అలాగే ఈ రోజుల్లో ఆడవాళ్ళని ఎక్కువగా వేధిస్తున్న సమస్య ఏదైనా ఉంది అంటే అది థైరాయిడ్ అండి. 10 మందిలో 8 మందికి ఉంటుంది. అది ఎందుకు వస్తుందో కూడా తెలియట్లేదు. కారణం మన ఫుడ్ హ్యాబిట్స్, మన జీవన విధానమే అందుకు కారణమై ఉండొచ్చు. చాలా మందికి వంశపారపర్యంగా లేకపోయినా, అంత హెల్దీగా ఉన్న, స్ట్రెస్ లేకపోయినా కానీ వచ్చేస్తుందండి. చిన్న ఏజ్లో చిన్న పిల్లలకి వస్తుంది. వాళ్ళకి ఏం స్ట్రెస్ ఉంటుంది చెప్పండి? అంటే
మంచి సరైన ఫుడ్ హ్యాబిట్స్ని మనం వాళ్ళకి అలవాటు చేయాలి, మనం కూడా అలవాటు చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి ప్రతి మదర్ కూడా, వాళ్ళ కిడ్స్ ఈ బారిన పడకుండా ఉండాలంటే. కాబట్టి దానికోసం తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అలాగే ఇంకొంతమంది నాకు ఏమని కామెంట్ చేశారంటే, నాకు పిల్లలతో టైం కుదరట్లేదు అక్క అంటున్నారండి. టైం కుదరకపోతే ఎలా అండి? మీకోసం మీరు టైం తీసుకోవాలి కదా. మీకోసం మీరు టైం తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారు? మీకోసం మీరు చేసుకోవాలి. మీ అందరి కోసం నేను మంచి మంచి మోటివేషన్ వీడియోస్ కూడా చేస్తానండి త్వరలో. కాబట్టి మీరు చక్కగా మోటివేట్ అవ్వండి, మీకు మీరు స్ట్రాంగ్గా ఉండండి, మీకు మీరు టైం తీసుకోండి. మీరు బాగుంటే మీ ఇల్లు, మీ పిల్లలు, మీ వారు, మీ కుటుంబం అందరు బాగుంటారు. సో ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఫ్యామిలీలో థైరాయిడ్ రిలేటెడ్ వాళ్ళు ఉన్నా, వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని సజెస్ట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.